వీఆర్ఎస్ మనకు ఈశ్వరమ్మ యాదవ్ న్యూస్ హాట్ టాపిక్ గా మరి తెలిసింది హైదరాబాద్ లో. ఈ సందర్భంగా అమ్మగారి దగ్గరికి రావడం జరిగింది. అయితే అమ్మగారి మాటలు విందాం. అమ్మగారు చెప్పండి, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే మన యాదగిరి గుట్టకు నాకు బోర్డు నంబర్గా రేవంత్ రెడ్డి గారు ఓకే నాకు ఇచ్చిండే. ఓకే ఎందుకంటే నన్ను చాలా పానం ముందు నుంచి చేస్తాడు కాబట్టి నేను తల్లి అని పిలుస్తా, నన్ను అక్క లెక్కనే చూస్తున్నాను. ఓకే నాకు ఇచ్చాను. ఇచ్చిన దానికి పోయి ప్రమాణ స్వీకారం చేసి ఓకే నేను వచ్చిన వీడియో రాత్రి 7:30-8 అయింది మాకు. ఓకే వచ్చి తానం చేసి పండుకున్నా. ఓకే ఫోన్లు ఒకటే నాకు చిన్న ఫోన్ గిటే నాకు. ఓకే ఇక నీ వాట్సాప్ చూసినావా అంటే ఎందుకో ఇట్లా సంగతి అంటే ఓకే సరే బిడ్డ నేను పొద్దుగాల చూస్తాను అని. ఓకే నాకు వాట్సాప్ ఇట్లా లేవు కదా. ఓకే ఈ పిల్లలకు వస్తూనే ఉన్నాయంట. ఓకే ఇక లేకపోతే నేను పడుకున్నా అనుకుని అది లేకపోద్దు అని చెప్పాను. పొద్దుగాల నాకు చూపెట్టింది బిడ్డ, నా పానము ఇసిగిపోయింది బిడ్డ. ఎందుకంటే నేను ఇంతమందికి ఇన్ని సేవలు చేసిన దాన్ని, ఇంత కష్టపడదాన్ని, వాడు నన్ను ఇంత మాట అన్నాడా అనిగా నాకు చాలా విపరీతం బాధ కలిగింది బిడ్డ. ఓకే ఆడికి వెళ్ళి మనోళ్ళు అందరికీ వాట్సాప్ ఎట్లా పోయినాయో ఓకే గుట్టలు మంది మన దగ్గరికి ఇక నాకు సంఘీభావం తెలపనీకి ఓకే వందలాది మంది, వేలాది మంది వస్తున్నారు. ఓకే అక్కడ నుంచి ఏమంటున్నాడు అంటే అదే తప్పుడు వార్తలు, తప్పుడు వాయిస్లు అని అంటున్నారు. గౌరవ సంఘాలను తిట్టిండు, ఓకే నన్ను యాదవులను తిట్టిండు, ఓకే ఎవరిని మన మదియాక్సిని తిట్టిండు, పిసిసి మహేష్ గౌడ్ని తిట్టిండు, ఓకే మన ఎవరిని రాహుల్ గాంధీ చెప్పుకుంటారో చెప్పరు, ఓకే సీఎం చెప్పుకుంటారో చెప్పుకోరు. అన్ని ఇక మీరు విన్నారు కదా. అదే కావాల్సిన చేసిన అంటున్నారు. అదే దానిపైన మీరు ఏమంటారు? అవు బిడ్డ, నాకు నేను కొడుక నేను ఇంత బీద ప్రజానికి వాళ్ళు అంటే వాళ్ళ పిల్లల్ని నేను చదివినట్టు అని అసలు దాన్ని నాకు అవసరమా? ఓకే మీకు ఎట్లా అనిపించింది ఆ మాట వింటే? ఏ విధంగా అనిపించింది? నాకు 2 దినాలు ఓకే నేను అడిగి ఎదురుగా ఉంటే వాడిని ఏం చేయాలన్నా ఈ వయసులో కూడా నేను అది చేస్తుంది బిడ్డ. ఎవరిని కూడా బదలాం చేయకుండా వాడిని అదే పని చేస్తుంది నేను ఈ వయసులో కూడా. కానీ నేను ఇక ఏమి అనలేక నా బాధతోటి నాకు ఇప్పుడు ఏంటంటే ఆ మాటలను చూసి, ఆ మాటలను ఖండించి ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా యాదవ సంఘాలు, బీసీ సంఘాలు మీ దగ్గరికి సంఘీభావానికి వస్తుంది. ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది వాతావరణం? నా బిడ్డలు నా కష్టాన్ని మీకు అండగా వచ్చారు కదా, నాకు అండగా వచ్చారు. నా బిడ్డలు తెలంగాణ మొత్తం 2 రాష్ట్రాలకి వెళ్ళి వచ్చారు. ఎక్కడ కర్నూలు, ఎక్కడ విజయవాడ, ఎక్కడెక్కడికి సూర్యాపేట, మహబూబ్నగర్, కరీంనగర్, వరంగల్, అన్ని జిల్లాలకి వెళ్ళి వచ్చారు బిడ్డ. నాకు సంఘీభావం తెలుపనికి ఇంకా వస్తూనే ఉన్నారు. నేను ఎవరిని ఆపాలి? వాళ్ళను ఎట్లా ఆపుతా? నేను నాకు సంఘీభావం తెలపడానికి వచ్చారు. వాళ్ళు నన్ను ప్రేమతోటి, వాళ్ళు ఏ దానికి వాళ్ళు చెప్తే నేను అట్లనే పోతా. వాళ్ళు నా రూఢ ముంచుకోకుండా వాళ్ళు నాకు సంఘీభావం తెలపడానికి వచ్చారు. వాళ్ళకు శిరసు వంచి నేను నమస్కారం చేస్తా బిడ్డ. నేను నా కుల బిడ్డలకు. సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చారు బిడ్డ. ముందు మీ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ పరిణామాల దాని అధిష్టానానికే నేను అధిష్టానం ఒకవేళ చర్యలు తీసుకోకపోతే మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఇక అది మేము తర్వాత ఆలోచన చేసి చెప్తాం బిడ్డ. ఇంకా అది మేమేం ఆలోచన చేసుకోలే, ఏం చేయలేదు కదా బిడ్డ. ఓకే, ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇంకా వేరే వాళ్ళకు ఇట్లాంటి అహంకారం ఉన్న వాళ్ళకు మీరు ఏం తెలియజేస్తారు? అహంకారం ఉన్న వాళ్ళకు నలిచి తొక్కుమని నేను నిలబడి తొక్కిస్తా బిడ్డ. అహంకారం అంటే తప్పు ఉంటే, తప్పు లేకుంటే, తప్పు ఉంటే మాత్రం నేను తల ఉంచి వాళ్ళకి దండం పెట్టేస్తా.
ఓకే. వింటున్నా బిడ్డ. అది తప్పులేంది అంటే మేమంతా దిగజారి అడకతిని బతుకుతున్నాం బిడ్డ. ఇలా మాకు ఉపవాసం ఉండేది తెలుసు, మాకు నిద్ర లేని నాదులు గడుపు తెలుసు. ఇప్పుడు ఆ వాయిస్ లో అంటే ఇన్ని కోట్లు ఇచ్చి అన్ని కోట్లు ఇచ్చి పదవి కొనమంటున్నారు, దానిపైన మీరు అది వాళ్ళే చూసుకుంటారు బిడ్డ. దాంట్లో నేను అనవలసిన అవసరం లేదు కదా, మనకు సంబంధం లేదు మ్యాటర్. ఓకే. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే ఏమన్నా ఉంటే వ్యక్తిగతంగా అనాలి కానీ ఒక జాతి పేరుతో తప్పు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అదృష్టాన్ని చూసుకోవాలి, దానికి నాకు సంబంధం లేదు. పయ్యలు చూసుకోవాలి, పయ్యల్లో అన్నాడు కాబట్టి పయ్యలు చూసుకోవాలి. నేను కూడా పయ్యలకే చెప్పి వచ్చిన, అధిష్టానానికే చెప్పి వచ్చిన. వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను నా వయసుకు. ఓకే. చివరిగా ఇప్పుడు మీకు సంఘీభావం తెలపడానికి వస్తున్నటువంటి వాళ్ళకు మీరు ఏం తెలియజేస్తారు? వాళ్ళకు నా శిరసు వంచి నమస్కారం చేస్తా బిడ్డ. నేను నాకు ఇంతమంది బిడ్డలు పనులు జడగొట్టుకొని వాళ్ళు నా దిక్కేది సంఘీభావం వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టి వాళ్ళ కాపురాలు విడిచిపెట్టి వచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు శిరసు వంచి నమస్కారం చేస్తాను. ఓకే అమ్మా, మంచిదమ్మా.